జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాట్లాడటం రావటం లేదు. ఆయన రాజకీయంగా ఎదుగుతున్నా తన మాటలపై అదుపు ఉంచుకోలేకపోతున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన దాడుల విషయంలో స్పందిస్తూ ఆయన ముస్లింలతో పాటు మహాత్మా గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన అపరిపక్వతనానికి నిదర్శనంగా మారాయి. అందరూ ఆయన మాటలను పట్టించుకునే తీరికలో లేరు. ఆపరేషన్ సింధూర్ గురించి చర్చిస్తున్నారు. కానీ పవన్ మాట మాత్రం జారిందే. ఇవాళ కాకపోతే రేపైనా అది హైలైట్ అవుతుంది. మతపరమైన హింసను సమర్థించే వారిపై పవన్ విమర్శలు చేశారు. ముస్లింలు కాని వాళ్లను ఉగ్రవాదులు చంపేశారని అన్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్కు మద్దతిస్తే అక్కడికి వెళ్లిపోండి అని కొందరు నాయకులపై విమర్శలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై కొందరు ముస్లిం యువకులు సంగారెడ్డిలో ఫిర్యాదు చేశారు. ముస్లింలు ఉగ్రవాదులు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. 100% ముస్లింలు ఉగ్రవాదులే అని అనటం తప్పు అని, ఉగ్రవాదానికి ఇస్లాంతో సంబంధం లేదని వారంటున్నారు. ఇస్లాం శాంతి, ప్రేమకు సంబంధించిన మతం అని అన్నారు. ముస్లింల గుర్తింపైన టోపీలు, గడ్డాలు, కుర్తాలు, స్కార్ఫ్లను పవన్ కళ్యాణ్ ఉగ్రవాదానికి చిహ్నాలుగా ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. పవన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే పవన్ అనుచరులు ఈ వ్యాఖ్యలు ఉగ్రవాదులకు మాత్రమే సంబంధించినవని, ముస్లిం సమాజాన్ని ఉద్దేశించినవి కాదని వాదించారు. కానీ ఎంత కవర్ చేసుకున్నా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మరోవైపు మహాత్మా గాంధీ పైన పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ చూపించిన అహింసా సిద్ధాంతం వల్లనే మనకు ఈ గతి పట్టిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ పై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా గాంధీ సిద్ధాంతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మనం అహింసా మార్గంలో నడుస్తూ శాంతి మంత్రం పఠిస్తూ ఉంటే మరోవైపు కశ్మీర్లో కశ్మీర్ పండిట్లను చంపటం ప్రారంభించారని అన్నారు. అంత్యక్రియలు తీసుకెళ్తే అక్కడ కూడా మారణ హోమం సృష్టించారని అన్నారు. దేశ విభజన విషయంలో దేశంలో కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. గాంధీ, నెహ్రూల వల్లనే పాకిస్తాన్ ఏర్పడిందని వారి భావన. సోషల్ మీడియాలో విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలన్న గాంధీ మహాత్ముడి అహింసా సిద్ధాంతానికి వ్యతిరేకులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఈ వ్యతిరేకుల్లో చేరిపోయారని అనుకోవచ్చు. అటు ముస్లింలు, ఇటు మహాత్మునిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవాళ కాకపోతే రేపైనా వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం వల్లనే దేశానికి స్వాతంత్రం వచ్చింది. ప్రజలు ప్రాణ నష్టానికి గురి కాలేదు. సాధారణంగా స్వాతంత్రం వస్తే అది రక్తపాతం తర్వాతే ఉంటుంది. కానీ గాంధీ మహాత్ముని వల్ల హింస లేకుండా స్వాతంత్రం వచ్చింది. అలాగే ముస్లింలను ఉగ్రవాదంతో ముడిపెట్టి విమర్శలు చేయటం కూడా రాజకీయంగా మంచి అభిరుచి కాదన్న వాదన వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మంచి రైటర్ని పెట్టుకుని ఆయన రాసిచ్చింది చదవాలని, సొంతంగా మాట్లాడితే చిక్కులు వస్తాయని జన సైనికులు కంగారు పడుతున్నారు. 26 అమాయక ప్రాణాలకు ప్రతీకారం పాకిస్తాన్ భూభాగంలోనే వాళ్లను కొట్టిన వైనం, సత్తా చాటిన భారత సైన్యం, తలెత్తుకోలేక కుమిలి ఏడుస్తోన్న పొరుగు దేశం, తొడగొట్టడానికి కూడా ఓపిక లేని శత్రు సైన్యం ఇచ్చింది శాంపులే. అసలుది ఇంకా ఉందంటున్న నవ భారతం. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, డైరెక్ట్ యాక్షనే. జై జవాన్, మేరా భారత్ మహాన్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.